నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మహిళలు చేజర్ల కోటేశ్వరమ్మని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలి. సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు. శ్రీ భగలాముఖి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మ. పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహకారం అందించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి విధానంలో ప్రభుత్వం విరివిగా రాయితీలు కల్పిస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థిర పెట్టుబడి రాయితీ, విద్యుత్ రాయితీ, పావలా వడ్డీ రాయితీల్లో భాగంగా 49 పరిశ్రమలకు 8.30 కోట్లు రాయితీ మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు పారిశ్రామికవేత్తలకు అందించడం ద్వారా ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. బాపట్ల జిల్లాలో టీ షర్ట్స్, క్యాప్, జనపనారతో వివిధ రకాల ఉత్పత్తుల యూనిట్ స్థాపనకు కృషి చేయాలన్నారు. బాపట్ల జిల్లాలోని బీచ్లో జూన్ నెల 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా జనపనార బ్యాగులు, సంచులు వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందుకొరకు జనపనార సంచులు, బ్యాగులు ఉత్పత్తి చేయాలని, వాటిపై బే ఆఫ్ బాపట్ల లోగో ముద్రించాలన్నారు. అలాంటి యూనిట్లను స్థాపించే వారికి యుద్ధ ప్రాతిపదికన రుణం మంజూరు చేయాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. క్యాంప్ కార్యక్రమము కింద ప్రోత్సాహక పారిశ్రామికవేత్తల నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణలు నిర్వహించామన్నారు. 16 ఉద్యమ్ వర్క్షాపులు, 13 ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. జైట్ ఎనర్జీ సోలార్ పీవీ మాడ్యూల్ ప్యానెల్ ఉత్పత్తి కేంద్రం మార్టూర్లో ఏర్పాటు కానుందని కలెక్టర్ చెప్పారు. 198.4 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. ఆ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన రుణ సదుపాయం కల్పించాలని, పర్యావరణ అనుమతులు పరిశీలించాలని ఆయన సూచించారు. బాపట్ల మండలంలో ఎంఎస్ఎంఈ పార్కు కొరకు భూమి గుర్తించాలని, ప్రభుత్వ భూమి లేకపోతే భూసేకరణలో కొనుగోలు చేయాలన్నారు. పీఎంఈజీపీ పథకం కింద ఏప్రిల్ నాటికి 118 యూనిట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. మార్జిన్ మనీ కింద 5.80 కోట్ల నిధులను 141 యూనిట్లకు మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై రామకృష్ణ, ఎల్డీఎం శివకృష్ణ, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ నరసింహారావు, ఏపీఎస్ఎఫ్సి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామాంజనేయులు, ఆర్డీఓ గ్లోరియా, ప్యాప్సియా రాష్ట్ర సీనియర్ సభ్యులు భక్తవత్సలం, కమిటీ సభ్యులైన వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన డిస్ట్రిక్ట్ లో మేజర్ అన్ని వర్క్లు జరుగుతున్నాయి. ఇప్పుడు సూర్యలంకలో మీరు చూస్తే కొన్ని నెట్వర్క్ సమస్య ఉంటాయి కాబట్టి బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఒక వారంలో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. మొన్న ఆనరబుల్ టూరిజం మినిస్టర్ గారు జిల్లా టూరిజం ఒక బ్రాండ్ లోగోని లాంచ్ చేయడం జరిగింది. దానికి బే ఆఫ్ బాపట్ల అని పేరు పిలవడం జరిగింది. దాంట్లో రైజింగ్ సన్, ఫస్ట్ రేస్ ఆఫ్ సన్. మీరు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఒక బెండ్ ఉంటుంది, అదే ఈస్ట్ కోస్ట్ లో ఒక చిన్న బెండ్ ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? అందరూ చేశారా? ఇదిగో పెట్టు ఒకసారి, కండ కనపడేటట్టు. స్టాప్. సో దిస్ ఇస్ బే ఆఫ్ బెంగాల్. సో దిస్ ఇస్ ఇది అన్నమాట. అందులో మీరు చూస్తే మన జిల్లా ఇది. ఆ బెండ్ ఈస్ట్ కోస్ట్ లో ఏముంది అది సంపూర్ణం మన ఇక్కడి నుంచి నిజాంపట్నం నుంచి చిన్నగంజం దాకా ఇది అవర్ డిస్ట్రిక్ట్.
సో ఇది చాలా మందికి తెలియనిది. అలాగే ఆ ఒక ఇన్స్పిరేషన్ తో వీ హ్యావ్ కాల్డ్ దిస్ బ్రాండ్ as వే ఆఫ్ బాపట్ల. అంబాసిడర్ గా పెట్టి ఆయనే దాన్ని లాంచ్ చేయడానికి సూర్యలంక, ఐ లవ్ సూర్యలంక టీ షర్ట్స్, ఒక స్లీవ్లెస్లు కూడా వస్తాయి, క్యాప్స్, హ్యాట్స్, కీ బంచ్, కీ చైన్స్, ఆల్ దీస్ వీ వాంట్ టు డూ. సో నౌ డిఐపిసి అండ్ ఇక్కడ జిఎస్టీ కూడా ఉన్నారు. మీరు ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చూస్తారు, మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. మన లోగోని మీ అన్ని వాట్సాప్ గ్రూప్ లో మీరు స్ప్రెడ్ చేయండి. ప్లీజ్ ఎవ్రీవేర్, వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఆన్ దాట్. మేబీ చేసుకోండి. ఎవరు ఎంఎస్ఎంఈ ఉన్నారు, ఎంఎస్ఎంఈస్ మీరు స్టార్ట్ చేయండి బిజినెస్. చేపలు ఎట్లా అమ్ముతున్నారు మీరు, అట్లా క్యాప్స్, హ్యాట్స్, టీ షర్ట్స్ దీన్ని కూడా అమ్మండి. చాలా మంది కొంటారు. ఖచ్చితంగా ఇది మంచి బిజినెస్. ఆయకట్టు చివరి భూములకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నిరుపయోగంగా మారిన ఫీడర్ కాల్వలు వినియోగంలోకి తీసుకురావాలని నిశ్చయించింది. రానున్న వర్షాకాలం నాటికి కాల్వలన్నీ శుభ్రం చేయాలని సంకల్పించింది. దీని కొరకు జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్న రైతుల ఆశలు ఇప్పుడు జీవం పోసుకుంటున్నాయి. బీడువారిన భూముల్లో జలధారలు ప్రవహించనున్నాయి. దయనీయ స్థితిలో ఉన్న రైతుల సుదీర్ఘ నిరీక్షణకు జలధార జలహారతి గొప్ప వరంలా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల్లో ఉజ్జీవం నింపుతోంది. ఇంకొల్లు మండలం శుద్ధివారిపాలెం గ్రామంలో రైతులంతా కలిసి ఫీడర్ ఛానల్ పూడికతీత పనులు చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఒట్టిపైన ఆయకట్టు చివరి భూములు ఇప్పుడు వినియోగంలోకి రానున్నాయి. ఎండిపోయిన కాల్వలు జలాలతో కలకలలాడుతున్నాయి. భూగర్భ జలాలు పెంచాలని ప్రభుత్వం ప్రకటన చేయడంతో గ్రామంలోని రైతన్నలు మమేకమయ్యారు. వర్షపు నీటిని భద్రం చేయాలనే దృక్పథంతోనే అధికారులు నిబద్ధతతో ఈ పనులకు ఉపక్రమించారు. రైతులంతా ఏకమై శ్రమదానంతో పూడికతీత పనులు చేపట్టారు. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించడం ద్వారా ప్రజలంతా కలిసి పనిచేయటానికి ముందుకొస్తున్నారు. కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు నేడు సఫలీకృతం కానున్నాయి. ఎలాగైనా వర్షపు నీటిని భద్రం చేయాలని గ్రామ ప్రజలంతా కలిసి తీర్మానించారు. రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం జలధార జలహారతి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఫీల్డ్ ఛానల్ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేసి ప్రజలకు చేయూతనందిస్తోంది. ఆర్ఎండ్బి రోడ్డు నుంచి మల్లయ్య డ్రాప్ వరకు 1 కిలోమీటర్ పొడవున ఫీల్డ్ ఛానల్ పునరుద్ధరించేందుకు అధికారులు, ప్రజలు పనులు చేపట్టారు. ప్రజల సహకారంతో పనులు వడివడిగా సాగుతున్నాయి. వర్షాలు కురిస్తే ఆ నీరంతా కాలువలోకి చేరుతుంది. తదుపరి సమీపంలోని పొలాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దీంతో భూగర్భ జలాలు మెరుగుపడనున్నాయి. ఇప్పటివరకు నిరుపయోగంగా మారిన భూములన్నీ వర్షం కురిస్తే సస్యశ్యామలం కానున్నాయి. రైతుల ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. 42 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 70 ఎకరాలకు సాగునీరు అందనుంది. నీరు పుష్కలంగా పారితే పంట దిగుబడి మరింత పెరుగుతుంది. రైతులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. పునరుద్ధరణ పనులతో అడుగంటిన భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉంది. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారనుండగా పంటలు విస్తారంగా పండే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మా గ్రామం నందు గోరంట్ల మల్లికార్జున చేను వద్ద నుండి ఆర్ఎన్బి రోడ్డు వరకు పంటకాలం పూడిక తీయడం జరిగింది. ఈ పంటకాలం సుమారుగా 1000 మీటర్ల దాకా ఉంటుందని అనుకుంటున్నాం. ఈ పంటకాలువ పూడిక తీయటం వలన ఈ పంటకాలువ కింద ఉన్న పొలానికి అందరికీ సాగునీరు త్వరితగతిన అందుతుంది. ఈ పూడిక తీయటం వలన భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని జనాలు ఆశిస్తున్నారు. ఈ పంటకాలువ పూడిక తీయటం వల్ల రైతులకి పంటలు పండుతాయని అనుకుంటున్నారు బాగా. ఈ జలధార జలహారతి కార్యక్రమం ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. షాపులు, గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం జాతీయ రహదారి పక్కన గణపవరం రోడ్లో జరుగుతున్న పారిశుద్ధ కార్యక్రమాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అబ్దుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు మీ షాపులు, గృహాల వద్దకు వచ్చినప్పుడు వెంటనే తడి, పొడి చెత్తను అందజేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, షాపుల యజమానులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చలపతి, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా తీసుకున్నా చుట్టుపక్కల అక్కడ పడేయటం కానీ ఎక్కడెక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి. లేకుంటే దీనివల్ల దోమలు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది పరిస్థితులు లేకుండా ఉండాలంటే మీ షాపు వల్ల మీకు ఉపయోగం ఉంది కాబట్టి ప్రజలకు కూడా ఉపయోగం ఉండాలంటే
మీరు ఇది కనుక్కొని శుభ్రంగా నీట్గా ఉంచాలి. ఏ రోజు కానీ బండి వచ్చినప్పుడు ఇక మీరు ఏదన్నా చెత్తకు సంబంధించిన డబ్బాలు కానీ ఏదైనా గోతాలు కూడా పెట్టుకొని దాంట్లో నింపుకొని ఆ బండి వచ్చినప్పుడు దాంట్లో వేసేస్తే ఇబ్బంది లేకుండా. క్రమం తప్పకుండా వారం వారం సేవా కార్యక్రమాలు చేస్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు అభినందనీయులని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం లంక కాలువ కట్టపై ఉంటున్న నిరుపేద మహిళకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ భాషా బియ్యంను అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడుతూ పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ అయ్యూబ్, షేక్ భాషా, షేక్ అహ్మద్, షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు నిరుపేదలైనటువంటి వారికి తమ వంతు సాయంగా బియ్యమని, బట్టలని, దుప్పట్లని సాయం చేస్తున్నారు. ఆ ఫౌండేషన్ని మనం ఎంతో అభినందించాల్సిన అవసరం ఉంది. అలానే ఎవరన్నా ఈ ఫౌండేషన్కి విరాళాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం స్థాపించి గత 4 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. నేను అందరిని కూడా కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలని చెప్పి భావిస్తున్నాను. మరి మీరు సంపాదించినటువంటి సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం కేటాయించి ఆ పేదలు కూడా మీరు నివసిస్తున్నటువంటి గ్రామాల్లో మీ ఇళ్ళ చుట్టుపక్కనే ఉన్నారు, వాళ్ళందరి పేదలకు కూడా సహాయం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఆటోలో శుభకార్యానికి వెళ్తూ పాల వ్యాన్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలైన సంఘటన చెరుకుపల్లిలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కర్లపాలెం మండలం చింతాయిపాలెం గ్రామానికి చెందిన సుమారు 10 మంది మహిళలు చెరుకుపల్లిలో జరుగు శుభకార్యంకు వెళ్తుండగా చెరుకుపల్లి శివారులో జాతీయ రహదారిపై పాల వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన మాజీ సైనికులు తోట వెంకటరమణ భార్య తోట పద్మావతి అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. చెత్త నుండి సంపద తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంటే క్షేత్రస్థాయిలో అధికారులు ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అందుకు నిదర్శనమే పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వారు చెత్తను తగలబెడుతూ ఉండటంగా చెప్పవచ్చు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం చేకూర్చడంతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చెత్త నుండి సంపద తయారు చేయాలనే లక్ష్యంతో ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. అయితే పిట్టలవారిపాలెం మండల కేంద్రమైన పిట్టలవారిపాలెం గ్రామ పంచాయతీలో సేకరించిన చెత్తను గ్రామ శివారులోని పిట్టలవానిపాలెం అల్లూరు రహదారి పక్కన తగలబెడుతున్నారు. దీంతో పొగ కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని వాహన చోదకులు మరియు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుంచి సంపద తయారు చేయడం అంటే ఇదేనా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు పరిశీలించి చెత్త నుంచి సంపద తయారు చేసి గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయాన్ని చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భగలాముఖి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకారం చేశారు. బాపట్ల జిల్లా పిట్టలవారిపల్లి మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగలాముఖి అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రతి మంగళ శుక్రవారాల్లో అమ్మవారి దేవాలయం హారిద్ర శృంగారార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించటము జరుగుతుందన్నారు. వివాహము కాని ఆడ మగపిల్లలకు వివాహ దోషములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలిగేందుకు పసుపు కొమ్ములతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచే కాక జిల్లాల నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బాపట్ల మున్సిపాలిటీలో అత్యధిక సార్లు కౌన్సిలర్గా రికార్డు సృష్టించిన చేజర్ల కోటేశ్వరమ్మ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ 4వ వర్ధంతి సందర్భంగా సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా నాయకులు బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గర గల ఆమె విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు మాట్లాడుతూ బాపట్ల మున్సిపాలిటీలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళ అత్యధిక సార్లు గెలుపొంది చరిత్ర సృష్టించారన్నారు. మహిళలు కోటేశ్వరమ్మను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించి సామాజిక న్యాయ సాధన కొరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు కాండ్రు శరత్ కుమార్, అభిమానులు దర్శి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.
వర్ధంతి సందర్భంగా సమాజ్వాదీ పార్టీ తరఫున ఆమె జన నివాళులు అర్పిస్తుంది. బాపట్లలో పుట్టి మేడం గారు 4 సార్లు కౌన్సిలర్ గెలవడం అనేది బాపట్ల చరిత్ర గొప్పతనం. ఒక బీసీ మహిళ 4 పర్యాయాలు బాపట్ల కౌన్సిలర్గా గెలిచి గుంటూరు జిల్లాలోనే చరిత్ర సృష్టించింది. కాబట్టి వారిని ఆదర్శం తీసుకొని మహిళలు రాజకీయాలకు వచ్చి అభివృద్ధిలో పాత్ర వహించాలని సమాజ్వాదీ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు చేజర్ల కోటేశ్వరమ్మని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి. సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు. శ్రీ భగలాముఖి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మ. పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్ధికి పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహకారం అందించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.